నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో సోషల్ ఎక్స్‌క్లూషన్ అనేటువంటి టాపిక్ కొత్తగా చేర్చారు. గతంలో ఎప్పుడు గూడా ఈ టాపిక్‌కి సంబంధించినటువంటి ప్రస్తావన కనిపించలేదు. ఈవెన్ యూపీఎస్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ఏపీపీఎస్సీలో కూడా ఈ సోషల్ ఎక్స్‌క్లూషన్ అనేటువంటి వర్డ్ రిలేటెడ్‌గా అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కనిపించలేదు. బట్ తెలంగాణ ప్రభుత్వము వచ్చిన తర్వాత కొత్త సిలబస్ రూపొందించిన సందర్భాల్లో దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో, అన్ని రకాల పోటీ పరీక్షలు గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 4 వరకు కూడా ఈ సోషల్ ఎక్స్‌క్లూజన్ సామాజిక వెలి అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో సామాజిక వెలి సోషల్ ఎక్స్‌క్లూషన్‌లో 4 వర్గాలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అదేవిధంగా మహిళలు మరియు వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలలో వారి సమ్మిళిత విధానాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రస్తావన ఉంది. దీంట్లో మనకి ఇది 2 రకాలుగా దోహదపడేటువంటి అంశం. ఒకటి, ప్రభుత్వాల యొక్క విధానాల్లో సంక్షేమ విధానాలు వెల్ఫేర్ పాలసీలో బలహీన వర్గాల్లో సంక్షేమంలో అదేవిధంగా సమాజంలో అసమానతలకు వివక్షత గురైనటువంటి వర్గాల్లో అనేక రూపాలలో వికలాంగులను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ నేపథ్యాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి సంబంధించి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, వికలాంగుల యొక్క సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యూహాలు ఏమిటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకటి, ఈ సోషల్ ఎక్స్‌క్లూషన్‌లో కేవలం 4 వర్గాలనే అంటే హైలైట్ చేశారు. మిగతావి ఎట్సెట్రా అని చెప్పారు. బట్ ఫోకస్డ్‌గా షెడ్యూల్డ్ కులాలు అన్నారు. సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్షత, సామాజిక దోపిడీ వల్ల కొన్ని వందల సంవత్సరాలుగా అణచివేతకు గురైనటువంటి వర్గం కాబట్టి, సామాజికంగా నష్టపోయిన వర్గం కాబట్టి వారి గురించి నేర్చుకోవాలనేటువంటిది ఒక భావన. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి చెప్పేటప్పుడు ఒకప్పుడు స్వయం సమృద్ధితో ఉన్నటువంటి సమాజం తర్వాత కాలంలో పరాధీన సమాజంగా మారిపోయింది. ఆర్థికంగా నష్టపోయినటువంటి సమాజం కాబట్టి వారి గురించి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో షెడ్యూల్ తెగల గురించి చెప్పారు. మహిళలు అనేటువంటి జెండర్ అన్నాడు. యాక్చువల్గా జెండర్ అనేది ఒక సామాజిక పదం. పురుష స్త్రీ పదాన్ని జెండర్ అని అంటే అది ఒక సామాజిక వర్డ్, సోషల్ టర్మినాలజీ. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలిపేటువంటిది. మహిళలు భారతీయ సమాజంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా అనేక విధాలుగా అణచివేతకు గురైనటువంటి వర్గం కాబట్టి వారి గురించి తెలుసుకోవాలని. ఈ 3 వర్గాలతో పాటు వికలాంగులు లేదా దివ్యాంగులు, వైకల్యం ఉన్నటువంటి వారిని కూడా ఇందులో చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని చూస్తే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ ఏ విధంగా అయితే సఫర్ అయ్యారో పరోక్షంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా సఫర్ అయినారు. ముఖ్యంగా సమాజము వికలాంగుల పట్ల చూపిస్తున్నటువంటి ధోరణి ఏదైతుందో, దాని మానసికపరమైనటువంటి భావన ఏదైతుందో అది ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వము బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించేటప్పుడు వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దానికి కారణం ఏమిటి అని చూస్తే, సమాజ అభివృద్ధిలో సమాజంలో ఉండేటువంటి అందరూ కూడా భాగస్వాములు కావాలి. బట్ దీంట్లో వివిధ కారణాల వల్ల షెడ్యూల్డ్ కులాలు ఒక కారణం, సామాజిక అంటరానితనం వల్ల వాళ్ళని వెలివేశారు. తెగలు అనేక విధాలుగా వాళ్ళ అజ్ఞానం, అమాయకత్వం వల్ల వారిని వెలివేశారు. మహిళలు సంప్రదాయాలు, సంస్కృతి పేరుతో వాళ్ళని కూడా పక్కకు పెట్టారు. వికలాంగులు వైకల్యం పేరుతో వారిని కూడా పక్కకు పెట్టారు. ఈ నేపథ్యంలో సమాజంలో ఈ వర్గాలను మనం అభివృద్ధిలో భాగస్వాములు చేయకపోతే వారి మానవ వనరులు దుర్వినియోగం అవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ వర్గాలందరిలో ఉండేటువంటి మానవ వనరులను పరిగణలోకి తీసుకొని వారి యొక్క సంక్షేమం కోసము పాటుపడాల్సిన అవసరం ఉంది. సమాజ అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. అందువల్ల మనం వికలాంగులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవ వనరుల సంపద అని చూస్తాం. వైకల్యం అనేది శరీరానికి సంబంధించింది. అందులో మానసిక వికలాంగులు కూడా ఉంటారు. బట్ కంపారిటివ్‌గా చూస్తే శారీరక వైకల్యం ఉన్నటువంటి వారే ఎక్కువగా ఉంటారు. శారీరక వైకల్యం ఉన్నటువంటి వారిని
వారి మానసిక సామర్థ్యాన్ని వినియోగంలోకి తీసుకురాగలేకపోతే ఆ సమాజం వెనుకబడిపోతుంది. వ్యక్తులు మాత్రమే వెనుకబడిపోరు. మొత్తం సమాజం వెనుకబడిపోతుంది కాబట్టి ప్రభుత్వము వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. ఆహ్, ఎవరు వైకల్యం ఉన్నటువంటి వారు వైకల్యాన్ని ఎలా నిర్వచిస్తారు? ఎలా అర్థం చేసుకోవాలనే విషయానికి గనుక వస్తే, వైకల్యం అనేది ఒక రకంగా చెప్పాలంటే వర్డ్‌లోనే వికలాంగులు ఒకలాంటి వైకల్యం ఉన్నటువంటి వాళ్ళని చెప్పినప్పుడు, సముదాయం నుంచి వారిని వేరు చేసి ఒంటరి వారిని చేస్తుంది. ఆ వైకల్యం అనేటువంటి పదం వచ్చినప్పుడే వారు ఎలినేటెడ్ గ్రూప్ లాగా కనబడుతున్నారు. అంటే వెలివేసినటువంటి గ్రూప్ లాగా. అంటే సమాజం మధ్యలో జీవిస్తున్నప్పటికీ, సమాజంలో భాగం కాని వారిగా పరిగణించబడుతున్నారు. అందువల్ల ఇదొక సామాజిక సమస్య. అంటే వైకల్యం అనేది వికలాంగుల సమస్య అనేది ఒక సామాజిక సమస్య. వ్యక్తుల సమస్య కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలు వైకల్యం మీద అనేక రకాల అధ్యయనాలు చేసి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్ రూల్స్ ఆన్ ది ఈక్వలైజేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీ అనేటువంటి ఒక సంస్థ, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ వైకల్య వివక్ష చట్టం, అమెరికన్ వైకల్య బాధితుల చట్టం వంటివి వికలాంగులకు సంబంధించినటువంటి 2 మౌలిక అంశాలను పేర్కొన్నాయి. ఒకటి, శారీరక మరియు మానసిక లక్షణాన్ని బలహీనతగా అంటే బలహీనమైనటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో దాన్ని బలహీనతగా పరిగణించడం, శారీరక, మానసిక. రెండవది, ఈ బలహీనతతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తిగత, సామాజిక పరిమితులు. ఈ రెండిటిని ఆధారంగా చేసుకొని మనకు వైకల్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భారతదేశంలో మనకి ఒకసారి గనుక పరిశీలిస్తే 2001 జనాభా లెక్కలు సందర్భాల్లో జనాభాను సేకరించినప్పుడు దాదాపు 5 రకాల వైకల్యానికి చెందినటువంటి వర్గాలున్నారని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్‌గా వచ్చిన చట్టం ప్రకారం వీటిని మళ్ళీ డిఫైన్ చేశారు. దీంట్లో శారీరక వైకల్యము మరియు మానసిక వైకల్యం అనేటువంటి 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా 5 రకాల వైకల్యం కనబడుతుంది. ఒకటి దృష్టి లోపము, వినికిడి లోపము, అదేవిధంగా మూగ, తర్వాత అంగవైకల్యము, తర్వాత మానసిక వైకల్యం. ఇది జనరల్‌గా ఉన్నటువంటివి. సో, దీన్ని అనేక సందర్భాలలో మనం అధ్యయనం చేసేటప్పుడు కొన్ని అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వైకల్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కొన్ని నమూనాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంట్లో 2 నమూనాలు ప్రధానంగా 5, 6 నమూనాలను బట్ మేజర్‌గా 2 నమూనాల మీద కోసుకుంటారు. ఒకటి వైద్య నమూనా అంటాం. సో, మెడికల్ మోడల్ ఏంటి అంటే దాంట్లో వైకల్యాన్ని ఏం చెప్తారు ఈ నమూనా ప్రకారం? వైకల్యాన్ని శారీరక, మానసిక బలహీనతగా పరిగణించారు. సో, అది ఒక రకమైనటువంటి బలహీనత, శారీరక బలహీనత లేదా మానసిక బలహీనత ఏర్పడి దాని ఫలితంగా ఏర్పడేటువంటి వ్యక్తిగత, సామాజిక ఫలితాలు ఏవైతున్నాయో అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటిది ఈ నమూనా వివరిస్తుంది. ఇది వైద్య నమూనా అంటాం. అంటే దానివల్ల ఈ నమూనా వైద్యులు గానీ లేదా బయోథిస్ట్ తత్వవేత్తలు అనుసరించినటువంటి నమూనా అది. తర్వాత సామాజిక నమూనా ఏందంటే వైకల్యాన్ని వ్యక్తులు లేదా సామాజిక పరిసరాల మధ్య ఉండేటువంటి సంబంధంగా ఇది వివరిస్తుంది. అంటే అది వ్యక్తికి, సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేది సామాజిక నమూనా అంటాం. తర్వాత సామాజిక నమూనాలను అధ్యయనం చేసే సందర్భాల్లో ఈ కొంతమంది సామాజిక కార్యకర్తలు లేదా కొంతమంది రీసెర్చ్ అందరూ కూడా ఈ సామాజిక నమూనాలను ఎక్కువగా అంటే అనుసరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఒక రకంగా అది శరీరాన్ని నిర్మాణానికి లేదా మానసికపరమైన సంక్షోభానికి, సమాజంలో ఉండేటువంటి వివిధ కారకాలకు మధ్య జరుగుతేటువంటి పరస్పర చర్యగా దీన్ని భావిస్తారు. సో, ఇది ఒక రకంగా ఎట్లా దీని ఏ సందర్భంలో ఇది ఉపయోగపడుతుందంటే వైకల్యాన్ని చట్టపరంగా మనం సాంఘిక శాస్త్రాల పరంగా అర్థం చేసుకోవడానికి ఈ నమూనా ఉపయోగపడేటువంటి సందర్భం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక నమూనా మనకి మైనారిటీ సమూహ నమూనా ఉంటుంది. జనరల్‌గా సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉండటమే కాకుండా సమాజంలో వెలివేయబడ్డటువంటి వర్గాలుగా, బలహీనమైనటువంటి వర్గాలుగా, మైనారిటీ వర్గాలుగా వికలాంగులు పరిగణించబడుతున్నారు కాబట్టి, సో, మనం బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు అని చెప్పేటప్పుడు అంటే ఇక్కడ మైనారిటీ అంటే కేవలం మతపరమైనటువంటి మైనారిటీ కాకుండా సమాజపరమైనటువంటి మైనారిటీ వర్గాలుగా చెప్పేటప్పుడు కూడా
మనం వికలాంగులను పరిగణలోకి తీసుకుంటాం. సో, సమాజము ఈ బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులను సహజంగా బహిష్కరిస్తుంది లేదా వెలివేస్తుంది అంటాం. అంతేకాదు జనరల్‌గా తక్కువ సంఖ్యలో ఉన్నారు అన్నప్పుడు, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు అన్నప్పుడు సమాజం వారిని వెలివేస్తుంది. కాబట్టి ఇది ఎస్పెషల్లీ ఈ వెలివేత ఏ విధంగా ఉంటుందని గనుక చూస్తే ఆహ్, ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశంలో కూడా ఇప్పుడు అంటరానితనం, అస్పృశ్యత వల్ల షెడ్యూల్డ్ కులాలను వెలివేశారు. అట్లా సిమిలర్‌గా వీళ్ళ వైకల్యం అనేటువంటి కారణం వల్ల మిగతా వారితో పోల్చినప్పుడు సరైనటువంటి లక్షణాలు లేవు. బలహీనమైనటువంటి లక్షణాలు ఉన్నాయనేటువంటి విధానంతో. అంటే జాతిపరంగా లేదా నరవర్గ పరంగా, మతపరంగా మైనారిటీ వర్గాలను ఎట్లయితే నిర్ణయించారో అట్లా వైకల్యానికి సంబంధించి చెప్పేటప్పుడు కూడా సో, మనకి మైనారిటీ నమూనాను ఇక్కడ అదే ఒక మైనారిటీ సమూహంగా వికలాంగులను పరిగణించే సందర్భం ఉంటుంది. జనరల్‌గా ఇక్కడ చెప్పాల్సిన ఉద్దేశ్యం ఏందంటే మైనారిటీ అయినా, మెజారిటీ అయినా ప్రభుత్వం దృష్టిలో, సమాజం దృష్టిలో వారి హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో, మానవ వనరులను తప్పనిసరిగా వినియోగంలోకి తేవాలనేటువంటిది దీనిలో ముఖ్యమైనటువంటి భావన కాబట్టి, వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టే, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వము తప్పనిసరిగా సంక్షేమ విధానాల్లో ఒక భాగంగా పేర్కొనడం జరిగింది. అందుకే తెలంగాణలో కూడా ఈ ఈ ఈ భావన మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. తర్వాత ఇంకొక నమూనా ఏందంటే, మానవ వైవిధ్యపు నమూనా అని అంటాం. సో, ఇది ఈ మానవ వైవిధ్యపు నమూనా అనేది సందర్భంలో ఏదైతుందో, వైకల్యం అనేది ఒక విశ్వజనీనమైనటువంటి మానవ పరిస్థితి. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, అన్ని సమాజాల్లో కనబడుతున్నటువంటి సర్వసాధారణమైన విషయమే. ఇది కొత్త విషయం కాదు అనేటువంటిది. ఇది వైవిధ్యంగా ఒక సమాజం ఉంటుంది. అందులో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు ఎట్లయితే ఉంటాయో అట్లాగే వైకల్యంతో కూడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అది సమాజం యొక్క సహజ లక్షణమే అనేటువంటిది మానవ వైవిధ్యపు నమూనా వివరిస్తుంది. అంటే ఇట్లా వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు బహిష్కరణ గానీ, ఇది అనేక సమస్యల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళడం గానీ, మధ్య ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అంటే సమాజము ఆరోగ్యవంతులైనటువంటి వారికే ప్రాధాన్యత ఇవ్వడం, వైకల్యం ఉన్నటువంటి వాడిని నిర్లక్ష్యం చేయడం. సో, ఇది ఒక వైవిధ్యపూరితమైనటువంటి, వివక్షాపూరితమైనటువంటి భావన. అదేంటిది ఈ నమూనా వివరిస్తుంది. అంటే భారతదేశానికి సంబంధించి లేదా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని సమాజాల్లో వైకల్యం ఉన్నటువంటి మనుషులు ఉంటారు. మానవ సమాజ నిర్మాణమే వైవిధ్యభరితంగా ఉంటుంది. కాబట్టి ఇది సర్వసామాన్యమైన విషయము, విశ్వజనీనమైనటువంటి విషయము అనేటువంటిది దీనిలో పెట్టుకున్నారు. సో, ముఖ్యంగా మనకు ఒకసారి గనుక పరిశీలిస్తే ఒక రకమైనటువంటి మైథాలజీ కనబడుతుంది. లేదా వైకల్యం ఎలా వస్తుందనేటువంటి విషయాన్ని గనుక మనం చూసినప్పుడు కూడా ప్రధానంగా వైకల్యం 2 రకాలుగా వస్తుంది. ఒకటి జన్మతః సంక్రమిస్తుంది. రెండవది జీవితకాలంలో వివిధ ప్రమాదాలు జరగడం వల్ల సంభవిస్తుంది. జన్మతః సంక్రమిస్తున్నటువంటి వైకల్యం అంటే అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. ఇప్పుడు అందుకే గతంలో మనం అనేక ఎపిసోడ్‌లో చర్చించాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆరోగ్యలక్ష్మి లాంటి కార్యక్రమాలు. సో, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడము లేదా ఇమ్యునైజేషన్ కార్యక్రమం ఐసీడీఎస్ ద్వారా ముఖ్యంగా వ్యాక్సినేషన్ మీద కాన్సంట్రేట్ చేయడము, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యం ఉండటం. ఇవన్నీ దేన్ని సూచిస్తుందంటే వైకల్యం ఉండేటువంటి జనాభా రాకుండా సూచిస్తుంది. చాలా సందర్భాల్లో ప్రభుత్వము గర్భిణీ స్త్రీలకు గానీ, లేదా బాలింతలకు గానీ, లేదా మొదటి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు, 6 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల బాధ్యత ప్రభుత్వమే తీసుకొని ఉచితంగా ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడమే కాకుండా వ్యాక్సినేషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏందంటే, ఈ దశలో గనుక మనం పిల్లల్ని కాపాడుకోగలిగితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. సో, అందుకే 1975లో వచ్చినటువంటి ఐసీడీఎస్ కార్యక్రమం ఏదైతుందో అది ప్రధానంగా 0-6 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల యొక్క సంక్షేమానికి సంబంధించింది. అట్లా ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి జనరల్‌గా ఏం చెప్తున్నది అంటే ఆ కార్యక్రమాల ఉద్దేశ్యంలో ఏం కనబడుతున్నది? తల్లి బిడ్డల యొక్క సంక్షేమానికి
ప్రభుత్వం కృషి చేయాలని చెప్పడంలో ఉద్దేశ్యం. వైకల్యం ఉన్నటువంటి జనాభా రాకుండా కూడా అంటే మనకు అనేక కార్యక్రమాలను విడివిడిగా చూస్తాం. బట్ అల్టిమేట్ ఏమైందని చూస్తే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబంలోనే ఉంటారు కదా! కుటుంబ సభ్యులు మాత్రమే సఫర్ అయితారని కాదు. వాళ్ళు తర్వాత కాలంలో సమాజానికిలోకి రావాలి. కాబట్టి ఆ వైకల్యాన్ని ప్రభుత్వమే బేర్ చేయాల్సొస్తది. ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నింటిని కూడా చేపడుతున్నది. అట్లాగే ఇప్పుడు కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తుందని చెప్పాం. మేనరిక వివాహాలను నిరుత్సాహపరుస్తుందని చెప్తున్నాం. ఈ మేనరిక వివాహాల వల్ల జరుగుతున్నటువంటి పరిణామం ఏమిటంటే వైకల్యంతో జన్యుపరమైన లోపాలతో ఉన్నటువంటి శిశువులు జన్మిస్తున్నారు. సో, కులాంతర వివాహాల్లో ఏమైతుందంటే జన్యుపరమైన వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైకల్యం వచ్చేటువంటి ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. సో, అట్లా జన్మించడానికంటే ముందే, జననానికంటే ముందే వైకల్యానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి ఈ రకమైన వ్యూహం. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పుడు ప్రమాదాల వల్ల ఆ వ్యక్తులు మాత్రమే నష్టపోరు, మొత్తం వ్యవస్థే నష్టపోతది. ఇక రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు ఏవి కూడా ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసము ప్రభుత్వం పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే దీంట్లో మనకు ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించేటప్పుడు అది కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది అనుకుంటాం తాత్కాలికంగా. వాస్తవానికి అది వ్యవస్థకు సంబంధించిందే ఉంటుంది. అట్లా వైకల్యానికి సంబంధించినటువంటిది కూడా జన్మించడానికంటే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, జన్మించిన తర్వాత మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. కాబట్టి కార్యక్రమం లాస్ట్ టైం అనేక ఎగ్జామ్స్‌లో కూడా కొన్ని మాతా శిశు సంరక్షణ అనేటువంటి కార్యక్రమం, మహిళా శిశు సంక్షేమ అనే కార్యక్రమం చెప్పినప్పుడు ఎందుకు ఫోకస్‌గా పెడుతుంది ప్రభుత్వము అనంటే వైకల్యం ఉన్నటువంటి జనాభా రాకుండా కాపాడడం కోసం చేస్తున్నది. సో, కొన్ని సందర్భాల్లో కొన్ని సమాజాలు చాలా మెకానికల్‌గా ఉన్నాయనుకోండి. బాగా ఆర్థికపరమైనటువంటి నేపథ్యంలో ఉన్న సమాజాల్లో వైక్ వే ఇప్పుడు వైకల్యం అనేది ఒక వ్యక్తిగత వైఫల్యం అనుకుంటారు. కానీ పారిశ్రామిక సమాజాల్లో దాని అర్థం ఏంటంటే పని చేసేవాడు మాత్రమే ప్రయోజనం పొందుతాడు. పని చేయని వాడు ప్రయోజనం పొందలేరు. వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్ళు వృధా అనేటువంటి సందర్భం వస్తది. అది ఒక రకమైన ఇండివిడ్యువల్‌కి సంబంధించిన డిఫెక్ట్ లాగా భావిస్తారు. కొన్ని సమాజాల్లో ఇప్పుడు సపోజ్ వైకల్యం ఉంటే ఏదో ఒక పాపం చేశారు. క్రైస్తవ మతంలో ఏం చెప్తారంటే పాప ఫలితంగానే వైకల్యం సంభవిస్తుంది అనేటువంటి చెప్తారు. తర్వాత కొన్ని మతాలు యూదు మతం లాంటి వాటిలో ఏదో తప్పు చేశారు, గతంలో ఏదో కర్మ చేశారు, చెడు కర్మ చేశారు కాబట్టి ఈ జన్మలో ఇలాంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారనేది చెప్తారు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకమైనటువంటి భావన ఉంది. బట్ ఏదేమైనా దాని అన్నింటినీ వాస్తవానికి ఎక్కడ నిరూపణ లేదు. బట్ ఒక మైథాలజీ కనబడుతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక ప్రద ప వ్యవస్థలో వైకల్యము పొందిన వారు అంటే లేబుల్ చేయబడినవారు. అంటే ఒక స్టిక్కర్ వేసినటువంటి వాళ్ళను. లేబుల్ చేయబడిన వారెవరు అంటే వైకల్యం ఉన్నటువంటి వారు. అంటే ఒక రకంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ఐడెంటిటీ అనేది లేదా వాళ్ళని సమాజం వేరుగా పెట్టడం అనేది ఈ క్రింది వాటిలో లేబుల్ చేయబడినటువంటి వర్గం ఏది అనంటే వికలాంగులు అనేటువంటి వైకల్యం ఉన్నటువంటి వారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో, అల్టిమేట్‌గా చూస్తే ఆధునిక కాలంలో ఈ వైకల్యం అనేటువంటిది ఒక సామాజిక, సాంస్కృతిక అంశంగా పరిగణించబడుతుంది. ఒక సోషల్ ప్రాబ్లమ్ అది. ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ కాకుండా అంతేకాకుండా రీసెంట్‌గా మీరు చూస్తే గత కొంతకాలంగా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వము వికలాంగులను దివ్యాంగులని పిలుస్తున్నారు. ఇంతకుముందు డిసెబిలిటీ అని ఉండేది. అంటే ఎబిలిటీ లేనటువంటి వాళ్ళు, ఎబిలిటీ సామర్థ్యం లేని వాళ్ళు అనేటువంటి భావన ఉండే. ఇప్పుడు డిజేబిలిటీ అనేటువంటి పదాన్ని డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్ అనేటువంటి పదంతో ఉపయోగిస్తున్నారు. వైకల్యము, వికలాంగులు అనే పదములోనే ఒక బలహీనత కనబడుతుంది. మానసికపరమైనటువంటి భావన ఉంది కాబట్టి దివ్యమైనటువంటి శక్తి కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి దివ్యాంగులు అని పిలుస్తున్నారు. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అందరూ ఒక రకంగా చేస్తే అదే పనిని వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు మరో రకంగా చేస్తారు. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్. ఏబుల్డ్ లేనటువంటి డిజబిలిటీ అనేటువంటి పదాన్ని ఉపయోగించకుండా డిఫరెంట్‌లీ ఏబుల్డ్ అనేటువంటి పదాన్ని ప్రభుత్వం ఉపయోగించడంలో ఉన్న ఉద్దేశం కూడా ఏంటంటే ప్రభుత్వము వైకల్యాన్ని ఒక సమస్యగా పరిగణించవద్దు. హ్యూమన్ రిసోర్సెస్‌ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు శరీరంలో ఏ అవయవం పనిచేయకపోయినా కేవలం మెదడు మాత్రమే పనిచేస్తే ఒక అద్భుతాలను సృష్టించినటువంటి సందర్భం ఉంది. సో, దాని అదేంటి ఇండికేషన్ అంటే
సో, మానవ వనరులు, మానవ సంపద అనేది అతి ముఖ్యమైనది కాబట్టి, వికలాంగుల యొక్క మానసిక సామర్థ్యాన్ని సమాజ వికాసంలో ఉపయోగించుకోవాలనేటువంటిదే ఈ వికలాంగుల సంక్షేమంలో ప్రతి ముఖ్యమైన సందర్భం. సో, అనేక రకాల వైకల్యం ఉంటుంది. సో, దాంట్లో అంధత్వం కావచ్చు, తక్కువ కంటి చూపు, వినికిడి అని శారీరక ఈవెన్ కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం ఉన్నటువంటి జాబితాలో చేర్చడం అంటే కొన్ని సందర్భాల్లో ఈ కుష్టి వ్యాధి ఎక్కువ కాలం గనక కొనసాగితే వారి అవయవాలు ముఖ్యంగా లింబ్స్ అంటాం. చేతులు, కాళ్ళ వేళ్ళు ఏవైతున్నాయో అవి ఆహ్, పని చేయకుండా పోతాయి కాబట్టి వారిని కూడా కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులుగానే పరిగణించినటువంటి సందర్భం ఉంది. సో, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఒకసారి గనుక మనం పరిశీలిస్తే జనరల్‌గా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి? ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. సో, ప్రభుత్వ పరంగా వాటికి ఉండేటువంటి పరిష్కార మార్గాలు. మేజర్‌గా నిర్మాణపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే వాళ్ళు ఎస్పెషల్లీ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఏదో ఒక అంటే అక్కడ ఉండేటువంటి నిర్మాణం అంటే ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు వికలాంగులకు అనుకూలంగా లేకపోవడం అనేది మొదటి సమస్య. ఎ ముఖ్యంగా శారీరక వైకల్యం ఉన్నటువంటి అంగవైకల్యము, కాళ్ళు సరిగా లేనటువంటి వాళ్ళకి సంబంధించి చెప్పేటప్పుడు ఈ మెట్లు గానీ, ర్యాంపులు గానీ, లేదా స్విచ్‌లు గానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో టాయిలెట్స్ గానీ, అవి మిగతా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా ఉంటాయి గానీ, వికలాంగులకు ఉపయోగపడే విధంగా ఉండవు. వైకల్యానికి ఇది ఒక అడ్డంకిగా చెప్తాం. అదేవిధంగా రవాణా సంబంధమైనటువంటి సమస్యలు చాలా సందర్భాల్లో రోడ్ సిగ్నల్స్ కావచ్చు, తర్వాత ఆడియో విజువల్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ప్రజా రవాణా వ్యవస్థలోకి వెళ్ళడం కావచ్చు. కానీ ప్రభుత్వ పరంగా కొంత పరిష్కారం కనబడింది. మీకు ఇప్పటికీ ఈ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేస్‌లో ప్లాట్‌ఫార్మ్ 5 వరకు ఈక్వల్‌గా వస్తుంది ట్రైను. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు మెట్లు ఎక్కకుండానే పోవచ్చు. లేదా అదేవిధంగా ఎస్కలేటర్స్ పెట్టారు. లిఫ్ట్‌లు పెట్టారు. ఈవెన్ మెట్రో స్టేషన్‌లో కూడా లిఫ్ట్‌లు మ్యాండేట్‌గా ఉన్నది. అట్లాగే రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా ఫ్రంట్ సైడ్ డోర్ ఇవ్వడం, ఆ డోరు ప్లాట్‌ఫార్మ్ మీదకి రావడం. అట్లా అన్నిటిగా అదేవిధంగా రోడ్ సిగ్నల్స్ కూడా సిగ్నల్స్ పడ్డప్పుడు వాళ్ళకి ఇండికేషన్స్ ఇవ్వడం. బ్లైండ్ పీపుల్‌కి కూడా ఆడియో విజువల్ ప్రకటనలు చేయడం అనేది కూడా కొంత ఉన్నది. సమాచారపరమైనటువంటి అంటే ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భావ ప్రసారం, వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పీపుల్ ద వస్తువుని చూడలేరు కాబట్టి వ్యవస్థను సో, వాళ్ళు కేవలము వాళ్ళ బ్రెయిన్‌తోనే దాన్ని అప్లై చేసి చెప్పగలుగుతారు. బట్ మూగ చెవిటి ఉన్నటువంటి వాళ్ళు తమ సందేశాన్ని ఇతరులకు కోడ్ లాంగ్వేజ్‌లో చెప్పేటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు సందర్భం ఉంది. సో, శారీరక వైకల్యమే కాకుండా ఈ వికలాంగులకు భావ ప్రసారం ఏదైతుందో అది కూడా ప్రధానమైనటువంటి సమస్య అని చెప్తున్నాం. సో, అది ఒకటి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. తర్వాత ప్రసారం ఏదైతే ఉందో అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల సామాజికంగా వెనుకబడుతున్నాం. జనరల్‌గా మనకు విషయము ఎదుటి వాళ్ళకు అర్థమైతేనే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బట్ ఇక్కడ అది లేకపోవడం అనేది ప్రధాన సమస్య. సో, దీనికి ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ బ్లైండ్ పీపుల్ వాళ్ళకి బ్రెయిలీ లిపిలోనే సమాచారం అర్థమవుతుంది. సో, అలాంటివి కమ్యూనికేషన్ ఎయిడ్స్ అంటాం వాళ్ళు. అదేవిధంగా బ్రెయిలీ మెటీరియల్ కావచ్చు, గెజెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వైకల్యానికి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడే విధంగా లేకపోవడం వల్ల వైకల్య స్నేహిత విద్యా వ్యవస్థ అంటాం. అంటే ఫ్రెండ్లీ డిజేబుల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే డిజేబుల్డ్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటివి ఈవెన్ పాఠ్య ప్రణాళిక కూడా ద లెసన్స్ ఏవైతున్నాయో అవి కూడా వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల వికలాంగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. తర్వాత మరొక సమస్య ఏంటంటే వికలాంగులకు విద్యాపరమైనటువంటి సమస్యలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు ఉండాలి వాస్తవంగా. బట్ అది కనపడటం లేదు కాబట్టి దానివల్ల తర్వాత సర్వశిక్ష అభియాన్ లాంటి సందర్భాల్లో చూస్తే సో అందరికీ విద్య అనేటువంటి కార్యక్రమం అవుతుంది. దాంట్లో వికలాంగుల యొక్క నమోదు ఆశించిన స్థాయిలో లేదు యాక్చువల్‌గా.
సో, ఆ నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత వికలాంగులకు సంబంధించి ఈ సమస్యలన్నింటిని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తున్నది? వికలాంగుల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రెండవ పార్ట్. అంటే అభ్యర్థులు 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. వికలాంగుల యొక్క మౌలికమైనటువంటి ఆహ్, సమస్యలేమిటి అనేటిది, తర్వాత వికలాంగుల సమస్యలకి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలేమిటి? సో, ఫోకస్సు మనకి సంక్షేమ కార్యక్రమాల మీద కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగుల కోసము పరికరాల కొనుగోలు పథకం అని ఒక పథకం ఉంది. 2007, 8లో స్టార్ట్ చేసిన పథకం. సో, ఈ పథకంలో ప్రధానంగా ఏం కనబడుతుందంటే, వికలాంగులకు అవసరమైనటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలు, వాటిని ఆహ్, అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్‌గా మనం దాన్ని చూస్తాం. వికలాంగులకు అవసరమైనటువంటి ఆధునిక సాంకేతిక పరికరాలు, అదేవిధంగా వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడేటువంటి పరికరాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి, లేదా ఆ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేయడం అనేది ఈ కార్యక్రమంలో ప్రధానమైన విషయం. అంటే మనం చూడాల్సిందేంది అంటే, వికలాంగుల యొక్క సంక్షేమంలో వారికి ముఖ్యంగా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్‌ను అందిస్తున్న సందర్భం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలను ఎవరైతే అందజేస్తున్నటువంటి సంస్థలు, లేదా ఆ కార్యక్రమంలో ఎవరైనా వాలంటరీగా ముందుకొస్తే, వాలంటరీ ఆర్గనైజ్ స్వచ్ఛంద సంస్థలకు ఆల్మోస్ట్ 90% 90% నిధులను అందించడం జరుగుతుంది. సో, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి మరింత ప్రోత్సాహం లభించే సో, అట్లా కొన్ని చూసుకోవాలి. తర్వాత వికలాంగులకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస పథకం ఒక ఎగ్జాంపుల్. భారతదేశంలో వికలాంగులకు సంబంధించినటువంటి మొదటి చట్టము 1995లో వికలాంగుల హక్కుల చట్టం అంటాం. వికలాంగుల చట్టము లేదా సమాన అవకాశాల పూర్తి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి చట్టం ఇది. దాన్ని అమలు చేయడం కోసం పునరావాస పథకాన్ని పెట్టారు. సో, వికలాంగుల సంక్షేమానికి ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వేతర సంస్థలు పనిచేస్తున్నాయో వాటికి గ్రాంట్స్ అందించడం, దాంతో పాటుగా పునరావాస కేంద్రాలను ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది దీనిలో అతి ముఖ్యమైనది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఏవైతుందో అది వికలాంగుల సంక్షేమానికి సంబంధించినటువంటిది. సో, ఈ సంస్థ ఈ మినిస్ట్రీ ద్వారా కొన్ని ఎన్‌జీఓస్ ఏవైతే వికలాంగుల సంక్షేమానికి పాటుపడుతున్నాయో వారికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో పూర్తి స్థాయిగా అంటే అవకాశాలు కల్పిస్తున్న సందర్భం ఉంది. మనకి జిల్లా స్థాయిలో వికలాంగుల కార్యక్రమాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నారు. సో, అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అంటే ఇక్కడ వికలాంగులకు సంబంధించి చూసేటప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని పరిణామాలను కూడా చూసుకోవాలి. ఐక్యరాజ్య సమితి వికలాంగులకు సంబంధించినటువంటి అదేదో వైకల్యం ఉన్నటువంటి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో కూడా మనకి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1997లో జాతీయ వికలాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు 97లో. అట్లా ఏ సంస్థ లేదు. అదేవిధంగా దీన్ దయాళ్ పునరావాస కార్యక్రమంలో దీన్ని అప్పుడు ఒక ఈ ఈ వికలాంగులకు స్వచ్ఛందంగా సాయం చేయడానికి ప్రోత్సహించి ఈ కార్యక్రమం ఏం చేశారంటే 1909లో వికలాంగుల పునరావాస కార్యక్రమంలో బాగా అది చేశారు. ఫస్ట్‌లో వికలాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని మళ్ళీ దీన్ దయాళ్ వికలాంగుల పునరావాస కార్యక్రమంలో విలీనం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి ఈ 1995లో వచ్చినటువంటి మొదటి చట్టం ప్రకారము వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమంలో ప్రధానంగా మొదటి సంక్షేమం ఏంటంటే వారి గుర్తింపుకు సంబంధించి. గుర్తింపు ఎలా 40% సంబంధిత వైకల్యంలో 40% డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకే వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కండిషన్. ఆ సంక్షేమ పథకాల్లో కూడా 3% నిధులను వికలాంగుల కోసం కేటాయించాలి అనేటువంటిది ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో, ప్రతి వార్షిక ప్రణాళిక అంటే ఎస్పెషల్లీ 11th 5 ఇయర్ ప్లాన్‌లో దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు. దాంట్లో ఏమన్నారంటే ప్రతి వార్షిక ప్రణాళికలో కనీసం 3% ఆఫ్ రిసోర్సెస్‌ను వికలాంగుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. సో, అట్లా వికలాంగులకు సంబంధించినటువంటి అంశాన్ని
అభ్యర్థులు అంటే ఇంకా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలున్నాయి. అదేవిధంగా రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం కూడా వికలాంగులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. అంటే 1995 చట్టాన్ని మోడిఫై చేస్తూ, సో, ఆ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా మనకి పరీక్ష కోణంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ వ్యూహం అనేది మరొక అంశంగా ఉంటుంది. అంటే జనరల్ ఐడియా వికలాంగులకు సంబంధించినటువంటి సాధారణ విషయం తీసుకోవాలి. మరొక సందర్భంలో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనకి వికలాంగులకు సంబంధించి స్పెసిఫిక్‌గా తెలంగాణ ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పథకాల మీద కూడా మనకి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తర్వాత మళ్ళీ అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.